కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరికీ, మేల్ అండ్ ఫీమేల్ అందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన కోచెస్కి, పీఈటీస్కి, తర్వాత మన ఏసీపీ గారికి, ఆర్ఐలందరికీ పేరు పేరున శుభాభినందనలు. అసలు ఈ ట్రైనింగ్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చిందంటే, మీకు ట్రైనింగ్లో ఎక్కువ ఏం చేపిస్తారు? మార్నింగ్ పీటీ అంటే ఏం చేపిస్తారు? రన్నింగ్ ఉంటుంది. ఇప్పుడు గొడవ అవుతుంటే మనం రన్నింగ్ చేస్తామో అని ఎదురెళ్ళి లిఫ్ట్ చేయాలా? లిఫ్ట్ చేయాలి. మన కాన్సన్ట్రేషన్ ఆఫ్ ట్రైనింగ్ అంతా ఏమవుతుందంటే మన యొక్క ఫిజికల్ స్టామినాని పెట్టడం పైనే ఉంటుంది ట్రైనింగ్లో. కానీ ఆన్ గ్రౌండ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమవుతాయి? మీరు పరిగెత్తి వెళ్ళి చేసి చేసుకునే రోజులు లేవు. మరి అయితే ఏమవుతుంది, వాడు పరిగెత్తు అంటే మనం బైక్ వెళ్ళి పట్టుకుంటాం. అది ప్రెజెంట్ సిచ్యువేషన్. కానీ వాడిని పట్టుకున్న తర్వాత ఎట్లా తీసుకెళ్ళి జీప్లో కానీ వ్యాన్లో కానీ ఎట్లా వేయాలనేది మనకి ట్రైనింగ్లో ఎక్కడా చెప్పాలి. ఎంతసేపు ఇక్కడ కూడా ఏముంటుంది ట్రైనింగ్ అంటే, మార్నింగ్ పీటీ పరిగెత్తారు, లేదంటే ఏదో చేస్తారు. దానివల్ల బాడీ లీన్ అవుతుంది. కానీ మీ యొక్క బాడీలో స్ట్రెంత్ పెరగాలంటే వెయిట్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. అందుకే వెయిట్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేసాం అందరికీ. వెయిట్ ట్రైనింగ్ చేస్తేనే మీ బాడీలో స్ట్రెంత్ పెరుగుతుంది. ఆ స్ట్రెంత్ పెరిగిన తర్వాత ఆ స్ట్రెంత్ని ఎట్లా యూజ్ చేయాలనే దాని మీద ఇట్లాంటి లిఫ్టింగ్ ఎనీ అదర్ యాక్టివిటీ చేయాలి. సో మామూలుగా మనకి విజువలైజ్ చేసుకుందాం, మనం ఆలోచిద్దాం. గొడవ అవుతూ ఉంది, లేడీస్తో గొడవ అవుతూ ఉంది. లేడీస్ వాళ్ళు వచ్చారు, ముందు పెట్టారు. ఇంకా డిఫరెంట్ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కానీ, లేదంటే ఈవెన్ ఫార్మర్స్లో కానీ వాళ్ళు లేడీస్ వస్తారు. ఎట్లా ఉంటారు? వ్యవసాయ పని చేసే వాళ్ళు బక్కగా పిల్లగా ఉంటారా? గట్టిగా ఉంటారు, గాడిదలు ఉంటారు. వాళ్ళు ఒక్కొక్కరిని తోస్తూ ఉంటారు, కొడుతూ ఉంటారు. వాళ్ళని ఒక దగ్గరికి తీసుకెళ్ళాలంటే మనకి ఇబ్బంది. మనకి ఎట్లా లిఫ్ట్ చేయాలో తెలియదు. అట్లాంటప్పుడు ఒక అమ్మాయి, ఒక లేడీ లిఫ్ట్ చేయడానికి 10 మంది అక్కడే కన్జ్యూమ్ అయిపోయారు అనుకోండి. మరి 100 మంది, ఒక 10 మంది వచ్చారనుకోండి, 10 మంది లేడీస్ వచ్చి ధర్నా చేస్తున్నారు. మనకి ఎంత 100 మంది కావాలి? 100 మంది ఉన్నారు మన దగ్గర. ఏ కమ్యూనిస్ట్ దాంట్లో కానీ మిగతా ఎన్ని ధర్నాలో కూడా దాంట్లో హెవీ పర్సనాలిటీ వస్తారు, వీక్ పర్సనాలిటీ వస్తారు. ఫస్ట్ థింగ్ వాళ్ళతో ఎంగేజ్ చేయడం, దట్ విల్ బి డూయింగ్ ఇట్. మీరు కూడా వస్తారు, బందోబస్తు వచ్చినప్పుడు మీరు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఎంగేజ్ చేస్తూ ఉంటారు. ఏమైంది అమ్మా, ఏమైంది అక్క, ఏంటి ప్రాబ్లం ఏంటి మాట్లాడుతూ ఉంటారు. నిజమైన ప్రాబ్లం ఉంటే దాంట్లో ఓకే, అదొకటి. రెండోది, ఒకవేళ మీరు ఎంగేజ్ చేసిన, మీరు లోకల్ ఎస్ఐ గారు ఉంటారు, మిగతా వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు, కుదరదు. ఆ టైం లిఫ్ట్ చేయాలి. ఎట్లా చేయాలి అనే దాని గురించి మనం ఇక్కడ నేర్చుకున్నాం. అందులో అంటే యాక్చువల్లీ కొన్ని టెక్నిక్స్, ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్లో, కరాటీలో లిఫ్టింగ్ టెక్నిక్ తక్కువ ఉంటుంది. దాంట్లో పంచింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సేమ్ థింగ్ విత్ టైక్వాండోలో కిక్కింగ్ టెక్నిక్స్ ఎక్కువ ఉంటాయి. జూడో కానీ రెజ్లింగ్ లేదంటే గ్రాప్లింగ్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. దానికోసం ఎవరైతే దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉన్నారో, సీనియర్ లెవెల్ దాకా ఆడున్నారో వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మీరు ఈ యొక్క ఎక్సర్సైజ్ని మన యొక్క కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్ ఇది. మీకు నమ్మకం ఉందనుకోండి. ఇప్పుడు మీకు స్విమ్మింగ్ ఎందుకు నేర్పిస్తున్నాం అంటే, స్విమ్మింగ్ ఇస్ లైఫ్ సేవింగ్ స్కిల్స్. ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళి మీరు స్విమ్మింగ్ వచ్చి కదా మిమ్మల్ని నదిలో పడేసి కింద మునిగిపోతున్నట్టు తీస్తామని కాదు. ఒకవేళ మనకి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే మనం కాపాడుకోగలగాలి అనే సిచ్యువేషన్లో ఉంటుంది. సేమ్ థింగ్, ఒకవేళ ఈ టెక్నిక్స్ వస్తే ఏమైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మీకు ఆ నమ్మకం ఉంటుంది. ఓకే, గొడవ అయితే చూసుకుందాం, ఏమవుతుంది మనకు తెలుసు, ఎట్లా చేయాలనేది తెలుసు. ఆ మెంటల్ మైండ్ సెట్ మనకు పెరుగుతుంది. అది చేయాలి, అది పెరగాలి అంటే మేడం అని చెప్పిన 1 వీక్, 10 డేస్, 15 డేస్తో కాదు. అది రెగ్యులర్ మనం ప్రాక్టీస్ కూడా చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటే అది మనం మజిల్ మెమరీలోకి వెళ్ళాలి. ధైర్యం కూడా, భయం కూడా ఎట్లా మజిల్ మెమరీలోకి వెళ్ళిపోయింది, ఇది కూడా మజిల్ మెమరీలోకి వెళ్ళిపోవాలి. నీకు టైం ఉండదు. ఒక్కోసారి గొడవలు అవుతున్నాయి, టైం ఉండదు. బస్సులో వచ్చి మీరు వస్తారు, ఇక్కడ నుంచి బస్సులో దిగుతారు,